ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆశ్రమం అంటారో దేవాలయం అంటారో నాకు తెలీదు. నిజంగా ఇది దేవాలయమే నా దృష్టిలో. వీరందరికీ ఇట్లాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుణ్ణి నేను శతదా సహస్రద పాదాభివందనం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కుటుంబాలు అసలు బాగుంటాయి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రావు. ఇది నిజంగా మనము మనుషులం అయ్యుండి మన మానవత్వాన్ని, కుటుంబ విలువలను అన్నిటినీ కోల్పోయి ఇట్లా చేస్తున్నాము. ఇది చాలా తప్పు నిజంగా. కానీ కుటుంబం అంతా కూడా ఇక్కడ కలిసి, ఎవరెవరో ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడ అంతా కలిసి ఉన్నారు చూడండి. ఇదే ఒక పెద్ద విశ్వ కుటుంబం ఇది. నాకు బాధపడాలో సంతోషపడాలో నాకు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. చాలా చాలా అంటే చాలా బాధగా ఉంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇంకా ఇంతకన్నా నేనేం చెప్పలేను. నాకు ఈ అవకాశాన్ని భగవంతుడు కలిగించాడు. ఆ భగవంతుడు ఎవరి ద్వారానో చెప్పిండొచ్చు. నా కుటుంబ సభ్యులు నాకు ఇట్లా చెప్పి ఇట్లా చేయిస్తున్నారు. నాకు ఇదైతే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్క పూటకి నేను ఉపయోగపడుతున్నాను, నేను నా కుటుంబం సహాయం చేయగలుగుతున్నాం అనేది మాత్రం నేను ఎప్పుడు చేయలేదు. ఇది నిజంగా కూడా ఇది మొదటిసారి. నేను చాలా సంతోషంగా ఉంది. అందరూ దయచేసి నా బాధని మీరు ఎవరు మనసులోకి తీసుకోవద్దు. ఎందుకంటే నేను మొదటిసారి వచ్చాను కాబట్టి బాధపడ్డాను. తర్వాత చూస్తే మేబీ నాకు అలవాటు అయిపోతుందో ఏమో. దయచేసి మీరందరూ ఎట్లా ధైర్యంగా అయితే ఉన్నారో అట్లే ధైర్యంగా ఉండండి. ఈ విశ్వమే మన కుటుంబం. మన ఇంట్లో 4-5 ఉంటే అది కుటుంబం కాదు. ఇక్కడ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇదే నిజమైన కుటుంబం. అంతేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. దయచేసి మీరు ఎవరు మనసు మీదకి తీసుకోవద్దు. ఇప్పుడు ఎంత సంతోషంగా మీ బాధలని లోపల పెట్టుకొని ఎంత సంతోషంగా మీరు ఉన్నారో, నేను మళ్ళీ వచ్చినప్పుడు కూడా మీరు అందరూ ఇట్లాగే ఉండాలని నేను హార్ట్ఫుల్గా, నేను నా కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.